వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రంగసముద్రం 1వ వార్డు సచివాలయం పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం టి నరసింహారెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ పోరుమామిళ్లలో నిర్వహించడం జరిగింది. దోమల ద్వారా వచ్చు జ్వరాలు ముఖ్యంగా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, మెదడు వ్యాపు, జ్వరము, పచ్చ జ్వరము మొదలగునవి రాకుండా ఉండాలంటే ముందు దోమలను మనమందరం కలిసి కృషి చేస్తేనే నియంత్రణగా చేయగలమని, ప్రతి కుటుంబం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటిస్తే దోమలను గ్రుడ్డు, లార్వా, ప్యూహ దశలోనే చంపి వేయగలుగుతామని టి నరసింహారెడ్డి ప్రజలకు తెలియజేశారు. తదుపరి పోరుమామిళ్ల మండల ఆరోగ్య విద్యాశాఖ అధికారి శ్రీ మధు వెంకటేశ్వర్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుకోవాలని, దోమకాటుకు గురి అయ్యి వచ్చే జ్వరాల వల్ల ఆర్ఎంపీ డాక్టర్స్ ప్రైవేటు హాస్పిటల్స్కు పోయి లక్షలు ఖర్చులు పెట్టుకోవద్దని తెలియజేశారు. ప్రజలందరూ కూడా దోమకాటుకు గురి కాకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడుకోవాలని, జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలని టి నరసింహారెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, రంగసముద్రం 1 ANM శ్రీమతి నిర్మల, ఆశా కార్యకర్తలు, బీబీ గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ జాతీయ జీవజంతు వ్యాధులు ముఖ్యంగా దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, మెదడువాపు జ్వరం ఇవన్నీ కూడా మనం అరికట్టుకోవచ్చు. మరి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే మనం ఈ యొక్క సంచరించే సమయం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకే బయట దోమలు కూడా లోపలికి వచ్చేది. ఆ సంచరించే సమయం ఏమన్నా దయచేసి నేను చెప్పిన చిన్న చిన్న ఈ యొక్క మీరు కార్యక్రమాలు పాటించినట్లయితే ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించవచ్చు, మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం, ధన్యవాదాలు. మనకు వదలదు కాబట్టి ఒక్కొక్క లైన్ 2 రోజులకు 3 రోజులకు వస్తుంది కాబట్టి మనం నిత్యావసరంగా నీళ్ళు దోమలు పెట్టుకోవాలి. దానిపైన మూతలు నింపి పెట్టుకోవాలి. మూతలు పెట్టుకున్నట్టయితే దోమ అక్కడ వాలేదానికి ఆస్కారం ఉండదు. దోమ వాలితే అన్ని గుడి పెట్టేస్తుంది. మూతలు నింపి పెట్టుకుంటే మనకు దోమని చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం కాపాడుకోవాలి. ఒకవేళ మూత పెట్టుకోలేదు, మూత లేదు మనకు ఎవరు పెట్టి కనీసం ప్రతి శుక్రవారం కూడా మనం ఈ కళ్యాణ జల్లుకుండా ఇల్లు శుభ్రం చేసుకుంటాం కాబట్టి లక్ష్మీవారంలో భాగంగా ఆ నీళ్ళన్నీ ఉలగబోసి శుద్ధంగా సున్నం వేసి గంగా తీసి బాగా దిగ్గేసి కొంచెం సేపు ఆరబెట్టి నీళ్ళు నింపుకుంటే ఆ గుడ్డు పెట్టిన దోమ పెట్టినటువంటి గుడ్డు లార్వా ఇల్లు తెచ్చిపోయి నీళ్లు మనం నింపుకుంటే మనం దాన్ని నియంత్రించవచ్చు. దోమలు మనం నియంత్రించవచ్చు కరెక్ట్గా మన ఇంట్లోనే. తర్వాత ఆ టైర్లు వేస్ట్ టైర్లు పిల్లలు ఆడుకుంటా ఉంటారు, రిక్షాలు, టైర్లు, ఆటోలు ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్. ఆ రోళ్ళు కూడా బయటపడేస్తాం, నీళ్ళు అక్కడే చేస్తాయి. ఆ ప్లాస్టిక్ డబ్బాలు, తర్వాత ఫ్రిడ్జ్ ఇప్పుడు చూపించాను మేడం కదా, ఫ్రిడ్జ్ చూడండి. ఆ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ బౌల్లో అట్నే ఉంటాయి దోమలు. కాబట్టి ఇవన్నీ మనం మన ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు మనం ప్రతి శుక్రవారం ఒక రోజు నీళ్ళు నిల్వ లేకుండా మనం నియంత్రించినట్టయితే దోమలు మనం నియంత్రించవచ్చు. ఎప్పుడైతే లార్వా దశలోనే మనం దాన్ని నియంత్రిస్తే దోమంగా మనం పుట్టకుండానే చేస్తున్నాం కదా. ఎగ్గు లార్వా దశలో ఇప్పుడు లార్వా చూసాం వాళ్ళ ఇంట్లో, ఆ లార్వాను మనం ఇప్పుడు పారేస్తే చచ్చిపోద్ది. అది బతికేది నీటిలోనే కొంచెంసేపు డ్రై అయిపోతే చచ్చిపోద్ది అంతే. ఇంకా దోమ కదా ఎదిగేదానికి ఆస్కారం లేదు. మరి ఆ విధంగా మనం దోమ దశలోనే దాన్ని మనం అరికట్టుకోగలిగితే ఆటోమేటికల్గా ఈ దోమల ఉత్పత్తిని తగ్గించుకోగలుగుతాం. ఒక్క దోమ 500 పిల్లలు చేస్తాను చూడండి. కోడి గుడ్లు పెడితే 12-15 చేస్తుంది. దోమ 500 గుడ్లు పెడతాను. 500 గుడ్లు పెడితే 500 దోమలు చేస్తాను. మరి ఇంకా ఈ లక్షలు కోట్ల దోమలు ఉత్పత్తి చేయడానికి ఈ దోమలన్నీ మనం సంపాలంటే మన ఇంటి అయితే ఈ యొక్క ఫ్రైడే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే మరి ఈరోజు కార్యక్రమంలో హాజరైనటువంటి మన పోరుమామిళ్ల మండలం ఆరోగ్య విద్యా అధికారి వెంకటేశ్వర గారికి, మా ANM నిర్మల గారికి, మా ఆశా కార్యకర్త బీబీ గారికి, మరియు గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఈ సుమతి వాళ్ళ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే కీటకజనిత వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు జ్వరం.